నమస్తే. నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే బస్సులోనే సజీవ దహనం అయిపోయారు. బయటకు వచ్చినటువంటి వాళ్ళు బతికి బయటపడ్డారు తప్పించి లోపట ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శవాలు కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో బాడీలు ఇవి పలానా సంబంధించినటువంటి వ్యక్తి బాడీ అని చెప్పేసి ఎక్కడ కూడా ఒక క్లూ కూడా లేదు. అంటే ఖాళీ బూడిదైపోయి మొత్తం ముద్దలుగా మిగిలిపోయారు. ఆ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డెడ్ బాడీలను డిఎన్ఏ పరీక్షల ద్వారా ఏ బాడీలు ఏంటో సేకరించేటువంటి పనిలో ఇప్పటికే అధికారులు నిమగ్నం అయిపోయారు. సో చివరి చూపుకు కూడా కడచూపుకు సైతం కూడా కుటుంబ సభ్యులు నోచుకునేటువంటి రీతిలో ఆ సంబంధించినటువంటి వి కావేరి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 19 మంది. సో ఈ 19 మంది వి కావేరి వేమూరి కావేరి సంబంధించినటువంటి ట్రావెల్ బస్సు చివరికి ఇగో ఈ విధంగా అయింది. బస్సే ఈ విధంగా అయితే బాడీలు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఖాళీ బూడిదైపోయి అసలు బొక్కలు కూడా లేవు. సో ఒక ఘోరమైనటువంటి ప్రమాదం, దేశంలోనే ఒక రకమైనటువంటి బాధ కలిగించేటువంటి ఒక అంశం. దీని పట్ల చాలామంది స్పందించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లించినాయి. సో అది కాదు ముఖ్యంగానే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇప్పటికి సైతం అంతుపట్టలేనటువంటి విధంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదానికి బస్సు ముందు వెళ్తున్నటువంటి పల్సర్ బైక్ నడుపుతున్నటువంటి ఎవరైతే శివశంకర్ ఉన్నారో ఆ పల్సర్ బైక్ని బస్సు ముందు ఢీకొట్టిందా, లేకపోయినట్లయితే బండే ముందుగా కింద పడిపోయిందా ఏందనేది తెలియనటువంటి స్థితిలో కాసేపటి క్రితమే ఈ బండి పైన 2 వీలర్ ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం బస్సు ముందు చక్రాల కింద 2 వీలర్ పల్సర్ బైక్ పడిపోవడం, ఇమ్మీడియట్లీగా ఆ బైక్ ఉన్నటువంటి ఆ ట్యాంక్కి ఉన్నటువంటి ఆ పెట్రోల్ ట్యాంక్కి ఉన్నటువంటి ఆ మూత ఊడిపోయి ఇమ్మీడియట్లీగా 200 నుంచి 300 మీటర్ల మేర ఆ బస్సు చక్రాల కింద నలిగిపోయినటువంటి పల్సర్ బైక్ని నెట్టుకపోవడం వల్ల క్యాప్ ఊడిపోయి నిప్పురవ్వలు చెలరేగి అకస్మాత్తుగా బస్సుకు అంటుకొని ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అంటే ముందుగా బస్సు బైక్ ఢీకొట్టింది అనేది పొద్దుటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే క్రాసేపటి క్రితమే ఈ బైక్ పైన శివశంకర్ నడుపుతున్నటువంటి బైక్ పైన మరో వ్యక్తి శివశంకర్ స్నేహితుడైనటువంటి ఎర్రిస్వామి సైతం కూడా బైక్ మీద ఉన్నాడు. మరి ఎర్రిస్వామి ఏడవేయండు అంటే ఒక పక్కన పోలీసులు ఎంక్వైరీ చేసి ఉండు అసలు బైక్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది, ఏం జరిగిందనేది సీసీ కెమెరాలు పరిశీలిస్తే అది పెట్రోల్ బంకులో ఇద్దరున్నారు బండి పక్కన, శివశంకర్ దోస్తు అయినటువంటి ఎర్రిస్వామి. మరి ఎర్రిస్వామి ఏడవేయండు. కొంతమంది ఏమో ఆ సంబంధించినటువంటి ఆ దాంట్లోనే కాలిపోయి ఉండడు కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎర్రిస్వామిని దొరకబట్టిన తర్వాత పోలీసులు విచారిస్తే కొన్ని సంచలనమైనటువంటి విషయాలు చెప్పిండు. ఏంటిదంటే అసలు యాక్చువల్గా వేమూరి కావేరి బస్సు ఇదే ట్రావెల్ బస్సు ముందుగా వెళ్తున్నటువంటి బైకును ఢీకొనలేదట, ముందుగా వెళ్తున్నటువంటి బండిని ఢీకొనలేదు. అప్పటికే తెల్లారగట్ల 2:30-3 గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. అంటే చీకటి టైం, దాని తర్వాత వర్షం వస్తుంది కాబట్టి ఒకవేళ కనుక బస్సు డ్రైవర్ హైవే రోడ్డు బెంగళూరు హైవే కాబట్టి ఆ స్పీడ్లో కనపడలేదేమో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా ఏమైంది అంటే దీంట్లో ఎర్రిస్వామి చెప్పేటువంటి విషయం ఏంటిదంటే బండి మీద వెళ్తూ ఉంటే ఏదైతే ప్రమాదం జరిగినటువంటి చోటు దగ్గర బస్సు రాకంటే ముందే అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి డివైడర్ ఏదైతే ఉందో ఈ పక్కన డివైడర్ ఉంటుంది, ఈ డివైడర్ రైట్ సైడ్ డివైడర్ని ఇద్దరు ప్రయాణిస్తూ ఉన్నారు స్నేహితులు. ఎవరైతే ఈ బైకర్ ఎవరైతే ఆ శివశంకర్తో పాటు వాళ్ళ దోస్తు బండి మీద వెళ్తూ ఉంటే శివశంకర్ డ్రైవ్ చేస్తున్నాడట. శివశంకర్ డ్రైవ్ చేస్తూ రైట్ సైడ్ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొట్టడం, దాని తర్వాత ఒకరేమో ఎగిరి వెనక కూర్చున్నటువంటి ఎర్రిస్వామి ఆ పక్కన పడిపోవడం, దాని తర్వాత రోడ్డు పైనే బండితో పాటు రోడ్డు పక్కన బండి నడుపుతున్నటువంటి శివశంకర్ యొక్క బాడీ కింద పడిపోయి ఉంది. అప్పటికే భయాందోళనకు గురైనటువంటి ఎర్రిస్వామి ఏం చేసిండు, భయపడి ఇది ఎక్కడ నా మీదకి వస్తుందో అన్నటువంటి ఉద్దేశంతో కనపడకుండా పారిపోయాడు. లేడు అక్కడ. ఆ బండిని లేపేటువంటి ప్రయత్నము ఆడున్నటువంటి వాళ్ళ దోస్తు సంబంధించినటువంటి రక్షిస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఏం చేయలేదు. చచ్చిపోయిన నిర్ణయించుకున్న తర్వాత పారిపోయినట్టు అక్కడి నుంచి. సో మొత్తానికి సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ఇంకో వ్యక్తి ఉన్నాడని చెప్పేసి ఆ వ్యక్తి యొక్క ఆచూకీ
పోలీసులు కనుక్కొని విచారిస్తే బస్సు ప్రమాదం కంటే ముందే శివశంకర్ చచ్చిపోయాడు, బండి ఏమో రోడ్డు పైన ఉంది అనేది. అయితే అంత స్పీడ్లో వచ్చినటువంటి బస్సు హైవే రోడ్డు పైన దాదాపుగా 100కు పైన ఉంటుంది స్పీడు. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి బస్సు బెంగళూరుకి వెళ్తుంది, బెంగళూరు హైవే కాబట్టి చాలా 100కు పైన స్పీడ్తో వెళ్తుంది. బస్సు ఏమో అంత హైట్లో ఉంటుంది, చీకటి ఉంది, వర్షం వస్తుంది కాబట్టి కింద ఏముందో తెలియలేదు ఆ డ్రైవర్కి. సో నేరుగా దాని మీదకి వెళ్ళిపోయింది. ఆ బండి చూడకుండా దాని మీదకి వెళ్ళిపోయింది. సో దానిలో భాగంగానే డ్రైవర్ ఈ యొక్క బైకర్ను గుద్ది చంపింది అనేది అది అవాస్తవం. ఇది అంతకంటే ముందే చనిపోయిండు అనేది ఈయన చెప్తున్నది. అయితే బండి ఆడపడ్డ తర్వాత 200 నుంచి 300 మీటర్ల మేర ముందుకు లాక్కెళ్లడంతో బస్సు చక్రాల కింద నలిగిపోయినటువంటి పల్సర్ బైక్ యొక్క మూత ఊడిపోయి అప్పుడు మంటలు చెలరేగినాయి. ఇది అసలైనటువంటి వాస్తవం అని చెప్పేసి మృతి చెందినటువంటి బండి నడిపి మృతి చెందినటువంటి శివశంకర్ యొక్క దోస్తు ఎర్రిస్వామి చెప్తా ఉన్నాడు. సో ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఎట్లున్నప్పటికీ కూడా అమాయకమైనటువంటి తెల్లారితే తన కుటుంబంతో గడుపుతాం, తెల్లారిన తర్వాత వాళ్ళ ఊరుకు చేరుకుంటాం, తెల్లారిన తర్వాత మళ్ళీ జాబ్లోకి వెళ్తాం, విధుల్లో పాల్గొంటాం అని చెప్పేసి ఎన్నెన్నో కలలు కన్నటువంటి ఆ యొక్క రాత్రి వాళ్ళకి కాలరాత్రిగా మిగిలిపోయి మొత్తానికి ఆ శవాలు సైతం కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో వాళ్ళు మిగిలిపోయారు. ఒక పక్కన బస్సు సంబంధించినటువంటి బస్సులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి లోపాలు కావచ్చు, ముందుగానే బండి ఆ చక్రాల కింద పడడంతో బస్సు డ్రైవర్ అలర్ట్ అయిపోయినా, లేకపోతే మంటలు చెలరేగినప్పుడు డ్రైవర్ సైతం కూడా పండుకున్నటువంటి వాళ్ళని లేపినా కానీ ఇంత పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ డోర్ ఓపెన్ కాకపోవడం, మిగతా సంబంధించినటువంటి ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడ ఉన్నాయో ప్రయాణికులకు సరైనటువంటి అవగాహన ఆయా సంబంధించినటువంటి బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లు కానీ దాంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరు కూడా అవగాహన కల్పించకపోవడంతో చాలామంది దట్టమైనటువంటి పొగలు కమ్ముకోవడంతో ఎక్కడ డోర్లు ఉన్నాయో ఎట్నుంచి బయటపడాలో తెలియక కొంతమంది ఏమో డోర్ల పక్కన ఉన్నటువంటి అద్దాలను పగలు కొట్టేసుకొని బయటపడితే దాంట్లో 44 మంది ఉన్నటువంటి ఆ బస్సులో 19 మంది విగత జీవులుగా శరీరాలను కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఒక బూడిద మాత్రమే మిగిలిపోయినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. సో ఇది ఇప్పటికీ ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అది ముఖ్యంగా చెప్పినటువంటి వాళ్ళ దోస్తు ఎవరైతే ఎర్రిస్వామి చెప్పినటువంటి విషయం ఏంటిదంటే, ఇదైతే క్లారిటీగా చెప్తా ఉన్నాడు. బండిని బస్సు గుద్దలేదు, కేవలం డివైడర్కి బండికి గుద్దిన తర్వాతనే నెక్స్ట్ జరిగినటువంటి ప్రమాదం అది. దాని తర్వాత బండి ఆ కింద పడ్డ తర్వాత 5-10 నిమిషాల లోపు ఆ బస్సు వచ్చి పోయినట్టుగా ఉంది. నేను అప్పటి వరకు ఆయన చనిపోయేంత వరకు బండి రోడ్డు మీద పడ్డప్పుడు కూడా నేను ఉన్నాను. కానీ ఆయన బస్సు డ్రైవర్ మాత్రం బస్సు తోలుతున్నటువంటి డ్రైవర్ ముందుగానే ఆయనకు గుద్దినట్టుగా మాత్రం అసలు ఎలాంటి ఆధారాలు లేవు. నేను చూసినటువంటి వరకు మాత్రం ఆ బండి అక్కడ ముందుగానే బస్సు రాకముందుకే రోడ్డు మీద పడనేటువంటి ఒక నిజాన్ని ఎర్రిస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.